ఇక్కడ అయితే అరటి చెట్టులాగా డెకరేషన్ చేశారండి. సూపర్గా ఉంది. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ రాజరాజేశ్వరి గుడికి వచ్చేసామండి. నెల్లూరులో ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి, చాలా ఫేమస్ దేవత. లైటింగ్స్ చూసారా ఎంత చక్కగా పెట్టారో, నెమలి పింఛంలాగా అనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి లైటింగ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే పెద్ద తలుపులు ఉంటాయండి, గుడి తలుపులు. గుడి కుడివైపు అమ్మవారు దర్శిస్తూ ఉంటారండి, ఎడం వైపు శివుడు, పార్వతి ఇంకా వినాయక స్వామి దర్శిస్తూ ఉంటారండి. కుమారస్వామి కూడా దర్శిస్తూ ఉంటారు. ఏ గుడి కన్నా మనం వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు బాగాలేకపోతే ఈ గుడికి విజిట్ చేస్తూ ఉండండి. దసరా సందర్భంగా లైటింగ్స్ చాలా చక్కగా పెడతారండి. నవరాత్రులు చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం అనమాట. సూపర్గా చేస్తూ ఉంటారు. రాజరాజేశ్వరి గుడిలో చాలా రద్దీగా ఉంటుందండి. చాలా జనాలు వస్తూ పోతూ ఉంటారు. చూశారు కదా ఎంత రద్దీగా ఉందో. ఇక్కడ ఒక సైడ్ ఏమో దీపాలు పెడుతూ ఉన్నారు. రోజు ఇక్కడ నవరాత్రుల సందర్భంగా దీపాలు పెడుతూ ఉంటారండి. దీపాలు పెడితే చాలా మంచిదంట, కాబట్టి పెడుతూ ఉన్నారు. దీపాలు పెడతాం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా కోరికలు నెరవేరుతాయండి. ఇక్కడ ప్రతిరోజు నిత్యంగా పూజలు జరుగుతూ ఉంటాయండి. నవరాత్రి సందర్భంగా సూపర్గా చేస్తారండి. డెకరేషన్ కానీ లైటింగ్స్ కానీ రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. గుడి మొత్తం కలకలలాడుతూ ఉందండి జనాలతో, పక్క కిటకలాడుతూ ఉంది. అమ్మవారు రూపాలు చూసేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్కటి అనమాట. ఇక్కడ ఆది లక్ష్మీదేవి ఉంది అమ్మవారు. మరి ఇక్కడ ఏమో విజయలక్ష్మి అమ్మవారు ఉన్నారండి. ఇవన్నీ రూపాలు అన్నమాట. వీళ్ళందరూ అక్కా చెల్లెళ్ళు అవుతారు. రాత్రి అయితే డెకరేషన్స్ సూపర్గా ఉంటాయి, లైటింగ్స్ సూపర్గా వెలుగుతూ ఉంటాయి. నైట్ టైం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ దీపాలు పెట్టేస్తున్నారు లేడీస్. ఇక్కడ చూసారా, ఇక్కడ రవి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు ఉందండి. ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే మంచిదండి, చాలా మంచి జరుగుతుంది, కాబట్టి దీపాలు పెడుతూ ఉన్నారు. కార్తీక మాసంలో కూడా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ అయితే స్టాల్స్ కూడా పెట్టారండి. లోపల గుడికి సంబంధించినవన్నీ పెడుతూ ఉంటారు. బుక్స్ కానీ తాయెత్తులు కానీ ఇంకా కీ చైన్స్ అన్నీ పెట్టున్నారండి, స్టేషనరీ ఐటమ్స్. ఇక్కడ చూసినట్టయితే గుడి ముందర వ్యూ అండి. రాజరాజేశ్వరి దేవతను కూర్చోబెట్టారు. ఇక్కడ గుడి ముందర వ్యూ అనమాట. ఇది గుడి ఎంట్రన్స్, కాకపోతే లోపలికి వెళ్ళట్లేదు, కాబట్టి బయట నుంచి చూపిస్తాను. దసరా సందర్భంగా నవరాత్రుల సందర్భంగా లైటింగ్స్ చూడండి ఎంత చక్కగా పెట్టారు. డెకరేషన్ కూడా పూల్ డెకరేషన్ కూడా సూపర్గా చేశారు. అంత చక్కగా చేస్తారండి. ప్రతి రోజు నిత్యం చేస్తూ ఉంటారు నవరాత్రులు. ఇక్కడ ఇవాళ 9వ రోజు కావటం వల్ల నవరాత్రులు ఇక్కడ దుర్గాదేవి అవతారం ఎత్తిందండి.
కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తుందండి. దేవత అంత బాగుంది. ఇవాళ దుర్గా అవతారం ఎత్తినారు దేవత. మీ అందరికీ తెలిసిందే, నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం ఎత్తుతుంది అమ్మవారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ రాజరాజేశ్వరి గుడిలో అలా జరుగుతూ ఉంటాయండి. చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. సెకండ్ ప్లేస్ అని చెప్పచ్చు. అంతే గాయ్స్, ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. దుర్గాదేవిని దర్శించుకోండి. ఓం దుర్గాయ నమః.